ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేట మండలం నర్మల్లో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు. గత మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గంభీరరావుపేట శివారులో ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన ధ్యానబోయిన నవీన్ ను ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్ కు తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. 6 రోజులు మృత్యువుతో పోరాడి శనివారం రాత్రి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్దాన్ ట్రస్ట్ అపోలో వైద్య బృందం అవయవ దానంపై అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకొని నవీన్ కిడ్నీలు కాలేయం దానం చేశారు. నవీన్ తండ్రి 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ భారం నవీన్ మీద పడడంతో గల్ఫ్ దేశం దుబాయ్ కి పని కోసం వెళ్లాడు. చెల్లి పెళ్లి చేసి తను పెళ్లి చేసుకుంటానని 5 నెలల క్రితం ఇంటికి వచ్చాడు. ఇప్పుడు నవీన్ మరణంతో తల్లి దేవలక్ష్మి, చెల్లి నవిత అనాథలుగా మిగిలారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు మీడియా ముఖంగా కోరుతున్నారు. కుటుంబ భారం మొత్తం తమ్ముడిపైన పడింది. ఇంతకుముందు రీసెంట్గా కుటుంబ భారం పడడంతో తను రీసెంట్గా గల్ఫ్ కంట్రీ వెళ్ళి రావడం కూడా జరిగింది. అమ్మ, చెల్లి ఇద్దరు అనాథలైపోయారు. రీసెంట్గా వాళ్ళ మామయ్య, చిన్న మామయ్య చనిపోతే లింగనపేట వెళ్తూ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగినా కూడా తన ఆయుష్ పోతున్నా కూడా నలుగురికి సహాయం చేయాలన్న ఆశయంతో వాళ్ళ అమ్మ కానీ చెల్లి కానీ అభ్యంతరం చేయకుండా ఆర్గన్స్ డొనేట్ చేయడానికి కూడా అంగీకరించారు. ఇంత దుఃఖంలో కూడా ఒక 5-6ఊరికి నా కొడుకు పోయినా సరే ఇంకో 5-6 రూపంలో నేను ఇంకా చూసుకుంటా అని చెప్పేసి ఎవరు ఏమనుకున్నా పర్లేదని చెప్పేసి మొత్తం ఆర్గన్స్ అన్ని డొనేట్ చేయడం జరిగింది. మా తమ్ముడు కుటుంబాన్ని మీరే ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.